ఇప్పుడు మీరైతే చాలా క్లారిటీగా ఉన్నారు. ఎందుకు క్లారిటీగా ఉన్నారు? నా శత్రువు ఎవరో మా శత్రువు ఎవరో మాకు తెలుసు అంతే కదా అని మీరు క్లారిటీగా ఉన్నప్పుడు ఇలాగే బీసీ సంఘాల ముసుగులో లేదు బీసీకి సంబంధించిన నాయకుల ముసుగులో చాలామంది ఇంకా వాళ్ళ పంచన చేరుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అలాంటి వాళ్ళ బారిన పడకుండా మీరు జాతిని కాపాడేందుకు తీన్మార్ మల్లన్న ఏం చేయబోతుంది? 100% ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్. ప్రతి వ్యవస్థలో ఈ చెంచాగిరి ఉంటుందండి. ఇప్పటిది కాదు, ఈ గులాంగిరి అనేటువంటిది మా జ్యోతిబా పూలే దగ్గర నుంచి మొదలు పెడితే, చెంచాయుగం అని కాంశీరాం రాసిన పుస్తకం నుంచి మొదలు పెడితే, ఇప్పుడు నేను రాస్తున్నటువంటి పుస్తకం కూడా గులాంగిరి ఉంది. ఓకే, 78 ఏళ్ళ గులాంగిరి అనేటి ఒక పుస్తకం రాస్తా ఉన్నా. వాళ్ళు వాళ్ళ జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టి వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. అందరూ అనట్లేదు. ఓకే, కొంతమంది నిజాయితీగా కొట్లాడేటువంటి, ఈ జాతుల కోసం కొట్లాడేటువంటి చాలామంది ఉన్నారు. సపోజ్ జీవీఆర్ నారగోని గారు తన జీవితం బీసీల కోసం అంకితం చేసిండు. సో వాళ్ళ ప్రయత్నాలు అందరూ చేస్తూనే ఉన్నారు. అటు చిరంజీవులు గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నాడు, ఈశ్వరయ్య గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నాడు, ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్ గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నారు. ఇట్లా పెద్దలందరూ కూడా, ప్రొఫెసర్లు, మేధావులు అందరూ కూడా వాళ్ళ స్థాయిలో కొంతమేర ప్రయత్నం చేస్తారు. అంటే ప్రొఫెసర్లు, మేధావులు, మీరు చెప్పినటువంటి ఆ సోకాల్డ్ పర్సన్స్ వాళ్ళు జాతి కోసం మీరు చెప్పినట్టు వాళ్ళు కష్టపడుతున్నారు, దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. జాతిని అడ్డం పెట్టుకుని పదవులు అనుభవించిన వారు కూడా ఈరోజు మళ్ళీ వెళ్ళి వాళ్ళ పంచన చేరేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కదా. నేను వాళ్ళకు ఒకటి చెప్పదలుచుకున్నా, అది తాత్కాలికమైనటువంటి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, తద్వారా మీకు వచ్చే లాభం ఏం లేదు. ఎందుకంటే ప్రజలు స్పష్టంగా ఎవరు నిజమైనటువంటి మా కోసం పోరాడుతున్న లీడర్ అనేటువంటి గీత గీయబడ్డది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే వీళ్ళు కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే కేసీఆర్ కానీ, వీళ్ళు వాళ్ళని లీడర్లకు ఎందుకు గుర్తిస్తారు అనంటే వాళ్ళ ద్వారా ఏ ప్రమాదం లేదు కాబట్టి. ఓకే, వాళ్ళని పక్కన పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ఏదో పవర్ఫుల్ వ్యక్తులైనట్టుగా అట్లా ఏముండదండి. ఎందుకు ఉండదు అనంటే ప్రజలంతా ఇవాళ తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి ఉద్యమం వైపు చూస్తూ ఉన్నారు. ఎక్కడన్నా నేను పదవుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో నాయకుల పంచన చేరడానికి రాలే. నేను నా ప్రజలను నాయకులుగా మలచడానికి వచ్చినటువంటి వ్యక్తిని. ఓకే, అంటే ఇప్పటి వరకు కూడా 1-2 పదవులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, సరే మీరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీరు పోటీ చేశారు, అది స్వశక్తితో గెలిచారు, సరే పార్టీ సపోర్ట్ తోటి కొంతమేర పక్కన పెడితే 1-2 పదవులు ఇచ్చేసి సామాజిక సాధికారతను సాధించినటువంటి ఏకైక పార్టీలు మావే, మా తర్వాత ఎవరూ లేరు అనేటటువంటి ప్రచారం నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా అలాంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అలాంటి ఆలోచనల నుంచి ప్రజల్ని మరల్చేటటువంటి ప్రయత్నం ఎలా ఉండబోతుంది? బీసీ ప్రజల్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, కొద్దిమంది చెంచాలు కేటగిరీ చేయాలి. కేటగిరీ చేయాలి. ఓకే, వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారనేటువంటి ఆ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ నుంచి ఒరిజినల్గా బీసీలు విడిపోయి ఉన్నారు. ఓకే, ఈ విడిపోయినటువంటి 2 కోట్ల మంది బీసీలకు మేము రాజ్యాధికారం వైపు నడిపించేటువంటి ఉద్యమాన్ని అలవాటు చేస్తూ ఉన్నాం. ఓకే, వీళ్ళు ఏదైతే ఉన్నారో, ఈ పైన కనిపించేటువంటి సోకాల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళను ఈ ప్రజలు నమ్మరు. ఎందుకంటే వీళ్ళ ద్వారా ఇప్పటి వరకు జరిగింది ఏమీ లేదు కాబట్టి వీళ్ళని నమ్మరు. వీళ్ళు ఏం ఆలోచిస్తుంటారంటే, అరే నన్ను ముఖ్యమంత్రి గారు పిలిచి పక్కకు కూర్చుని పెట్టుకుండు అంటే వీళ్ళ సంతృప్తి అంతా ఇక్కడే ఉంటుంది. ఓకే, వీళ్ళ సంతృప్తి అంతా ఇక్కడే ఉంటుంది. పక్కకు కూర్చోబెట్టుకుండు, లేకపోతే 4 రైళ్లు మాట్లాడుకురమ్మంటుండు, మందిని జమ చేసుకురమ్మంటుండు, నాకు పైసలు ఇస్తుండు, సరే దానికి కొంత పెడతా, కొంత వెనుకేసుకుంటా, ఈ ఆలోచన వరకే వీళ్ళు ఉంటారు. నేనేం చెప్తా ఉన్నా అంటే, ఇటువంటి లేయర్ నుంచి బీసీ ప్రజలు విడిపోయి ఉన్నారు ఆల్రెడీ. మేము ఈ ప్రజలకు మన శత్రువు ఎవడో గీత గీసి చూపెట్టినము. శత్రువు అవతల వైపు, మేము యువతల వైపు. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత నా ఇంట్లో చిన్న వార్డు మెంబర్ కూడా లేడు. నేను వచ్చిన నేపథ్యం మీ అందరికీ తెలుసు. నేను చేసినటువంటి పోరాటం ఇదంతా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశం. ఈవెన్ నాకు వచ్చిన పదవే గనక ఈ చెంచాలలో ఎవరికన్నా వచ్చి ఉంటే భజన చేసుకుంటూ కూర్చుంటోళ్ళాడు. అంతే కదా, భజన చేసుకుంటూ కూర్చునేటోళ్ళు, ఆహా ఓహో అని పాలాభిషేకాలు చేసుకుంటూ కూర్చుంటోళ్ళు. అంటే తీర్మానం వల్ల కూడా ఇంకొక స్టేజ్కి ఎదగడం కోసం దీన్ని అడ్డం పెట్టుకుని ఇలా చేస్తున్నాడనే విమర్శలు కూడా ఉన్నాయి కదా. నేను ఎదగాలంటే రెడీగా ఉన్న కంపెనీకి CEO కావాలి. కొత్త కంపెనీని పుట్టించడం అంటే ఆ ప్రజలకు సంబంధించినటువంటి, నేను కంపెనీ కార్పొరేట్ భాషలో చెప్తా ఉన్నా,
నేను కావాలనుకుంటే నిజంగా నేను ఏదో కావాలనుకుంటే ఈ పార్టీకి కాంగ్రెస్ని క్యాప్చర్ చేస్తుంది, ఓకే. ఈ పార్టీకే చేస్తుంది. కానీ నా ఇంటెన్షన్ అది కాదు. వీళ్ళు తరతరాలుగా మా జాతులను మోసం చేస్తూ ఉన్నారు, వీళ్ళు మళ్ళీ తరతరాలుగా ఈ వర్గాలను అన్యాయం చేస్తూనే ఉన్నారు అనేటువంటి బలమైనటువంటి ఆకాంక్ష నాలో ఉంది. అంటే తీన్మార్ మల్లన్న గారి లక్ష్యం బీసీలతో రాజకీయమా, బీసీలకి రాజ్యాధికారం? బీసీల చేత రాజకీయం. ఓకే, బీసీలకు రాజ్యాధికారం, బీసీల చేత బీసీల కొరకు రాజకీయం. ఓకే. నేనేమంటున్నా, నీకు బాధ ఏంది, నీ ఓటే నాకు వద్దంటున్నా కదా, నీ ఓటు నాకొద్దు ఈ మాట చెప్పే దమ్ము ధైర్యం ఈ సోకాల్డ్ పార్టీ అధినేతలకు ఉన్నదా? అంటే మెజారిటీ బీసీలు ఉన్నారు కాబట్టి ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఎందుకు వాళ్ళకి మోస్తున్నాం కదా. ఈ 8 దశాబ్దాల్లో ఏ ఒక్క నాయకుడైనా ఈ బీసీ వర్గం నుంచి నీ ఓట్లు వద్దురా, నీ శత్రువు వద్దు, నువ్వు నా శత్రువుని, నీ ఓటే నాకు వద్దు అని చెప్పినోడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్క తీన్మార్ మల్లన్న చెప్పిండు. ఎందుకు చెప్పినా ఈ మాట? మా ప్రజలకు శత్రువు ఎవడో చూపించిన, వాడు చేసిన మోసం చూపించిన. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రంగం కూడా మా వర్గాల చేతుల్లో లేదని గంట సేపు అసెంబ్లీలో మాట్లాడి ఆధారాలతో సహా నేను మండల్లో సభ ముంగడ పెట్టిన. ఎందుకు కావాలి మాకు అధికారం? ఎందుకు? ఏది మా చేతిలో లేదు. కార్పొరేట్ హాస్పిటల్ మా చేతిలో లేవు, సినిమా రంగం మా చేతిలో లేదు, రాజకీయాలు మా చేతిలో లేవు, ఏ ఒక్కటి మా చేతిలో లేదు, కార్పొరేట్ విద్యా వ్యవస్థలు కూడా మా చేతుల్లో లేవు. ఓకే, కాబట్టి మాకు కావాలి.